నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో ఆసక్తికర రాజకీయం కొనసాగుతుంది. ఎన్నికల వేళ కీలక నియోజకవర్గాల్లో సమీకరణలు మారుతున్నాయి. కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న సీట్ల నుంచి టీడీపీ సీనియర్లు టికెట్ ఆశించారు. కానీ బీజేపీకి ఖరారు చేయడంతో వారంతా ఆగ్రహానికి గురవుతున్నారు. ఉమ్మడి అనంతం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయం మారుతుంది. అక్కడ బీజేపీ నేత సత్యకుమార్కు సీట్ ఖరారు చేశారు. దీంతో పరిటాల సూరి నిర్ణయం ఏంటనేదే ఆసక్తికరంగా మారుతుంది. ధర్మవరం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించారు. చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీజేపీలో చేరిన వరదాపురం సూరి సైతం ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు అనూహ్యంగా ఆ సీటు బీజేపీకే దక్కింది. అక్కడి నుంచి సత్యకుమార్ పేరును ఖరారు చేశారు. దీంతో సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి భవిష్యత్ కార్యాచరణపై మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. వరదాపురం సూరి ఈ నెల 31న అనుచర వర్గంతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సూరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పరిటాల కుటుంబానికి రాప్తాడులో టీడీపీ సీటు దక్కింది. సునీతకు రాప్తాడు సీటు కేటాయించారు. కుటుంబానికి ఒక్క సీటు అనే నినాదం అమలు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ధర్మవరంలో స్థానికంగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే రాజకీయం కొనసాగుతోంది. 2014లో వరదాపురం సూరి టీడీపీ నుంచి ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అనూహ్యంగా టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు. దీంతో పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 4 ఏళ్ల నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ బయటకు వెళ్లకుండా అంతా తానే అయ్యి పార్టీ జెండాను అక్కడ నిలబెడుతూ వచ్చారు. ఇదే